95% జనాలు ఇప్పుడు నేను చెప్పిన ప్రొడక్ట్లే ఉంటాయి ఇంట్లో. ఎసార్నో పారాషూట్ ఉందా ఇంట్లో? ఏం నూనె అది? పారాషూట్, కోకోనట్ ఆయిల్, హెయిర్ ఆయిల్. ఆ డబ్బా మీద మీరు పూతత్త వేసి 3 నెలలు ఎత్తుకోండి. 3 నెలలు 90 days ఎక్కడన్నా హెయిర్ ఆయిల్ అని కనబడుతుందా? ఒక్క ఎంట్రుక బొమ్మని ఉందా? మనయే ఊసిపోయిన ఎంటుకలు డబ్బులు చుట్టుకునే దానికి పిక్కోవాలి అంతే. దాని మీద మాత్రం ఎంటుకల బొమ్మ ఉండదు. అవునా కదా? ఎంటుకల బొమ్మ ఉండదు, హెయిర్ ఆయిల్ అని రాసి ఉండదు. ఒక కొబ్బరి చెట్టు 2 కొబ్బరి చిప్పలు ఉంటాయి, 100% కోకోనట్ ఆయిల్ అని రాసి ఉండదు. అయినా మనం దానికి తెచ్చి నెత్తికి పెట్టి దువ్వెన పెట్టి చిగల్లాగా పెట్టి దూతనే ఉంటారు. దువ్వినప్పుడు దువ్వెన ఖాళీ వస్తా, లోడ్ తోటి వస్తా. ఈ లోడ్ అన్లోడ్ చేసి కవర్ లేచి కూడబెడతారా, పడేస్తారా? కూడబెట్టి ఆ కవర్ జర దొడ్డ అవుతుంటే ఈసారి పెద్ద గిన్నె ఉంటుంది. ఇట్లా వచ్చిన గిన్నెలన్నీ చికెన్ గిన్నెలను వేసి కొని ఇంట్లో సపరేట్ సెల్ఫ్ ఉంటుంది. ఆ సెల్ఫ్ లో గిన్నెలన్నీ పెట్టి చుట్టాలు ఎప్పుడైనా వస్తే మాట్లాడుకుంటా ఆ గిన్నెలన్నీ నా ఇంటికి వచ్చినాయి. ఇప్పుడు ఇంకా ఊసిపోయిన ఇంటికల గురించి పిక్కర్ లేదు, వచ్చినటువంటి గిన్నెల గురించి సంతోషం. నో ప్రాబ్లం, సంతోషపడు. ఏ రోజన్నా ఆ నూనె వాడితే నా ఇంటికలు ఊసిపోయి అన్నవా? అన్నారు. ఏమంటారు తెలుసా? నూనె మంచిదే అక్క, నాకేం రోగం పుట్టిందో నాకు పడతలేదు పారాషూట్ అంట. ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే నేను అదే నూనె ఇచ్చిన అనుకోని, అంటే మీన్స్ వెస్టీజ్ లో ఒక ఐశ్వర్య హెయిర్ ఆయిల్ అని ఉంది. మన దాంట్లో నెత్తికి పెట్టుకున్న నూనె ఉంది, దాంట్లో హెయిర్ ఆయిల్ అని రాస్తుంది. నేను, నా భార్య, నా కూతురు